గుడ్ ఆఫ్టర్నూన్, శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి అనంతపురం రావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే హార్ట్ సంబంధించినటువంటి గుండె జబ్బులలో వచ్చినటువంటి అధునాతన చికిత్సా విధానాలు గురించి తెలియజెప్పడం, అట్లాగే కొన్ని ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అంటే అవి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ఈ మధ్య మన భారతదేశంలో కూడా బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, స్మోకింగ్ ఇట్లాంటివన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే గుండె జబ్బులు, ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్ల కొంతమంది యుక్త వయసులోనే హఠాత్తుగా మరణానికి కూడా పాల్పడడం అనేది మనం కామన్గా చూస్తున్నాం. సో దీని గురించి కొంచెం అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం అనేది అన్ని చోట్ల చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ అనంతపురం రావడం జరిగింది. అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చికిత్సా విధానాల్లో ఏంటంటే ఒకటేమో స్టెంటింగ్ ప్రక్రియ, ఆపరేషన్ లేకుండా మనం స్టెంట్స్ పెట్టడం అనేది ప్రాచుర్యంలో ఉన్నది ప్రస్తుతం. రెండవది ఏంటంటే బైపాస్ సర్జరీ. సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయింది, చికిత్స అయిపోయింది, వేరే అపెండిక్స్ లాగా అట్లా అనుకుంటారు. అవేంటంటే ఒకసారి చేస్తే పర్మనెంట్ సొల్యూషన్. కానీ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలామందికి తెలియదు. అందువల్ల ఏంటంటే బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ చెకప్లో ఉండటం అనేది అవసరం. ఒకసారి బైపాస్ అయిన తర్వాత బైపాస్లో ఏం చేస్తారంటే ఒకటేమో ఆర్టీరియల్ గ్రాఫ్టింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఆర్టరీ ఉంటుంది, మెమరీ ఆర్టరీ, దాన్ని బైపాస్ చేస్తారు. రెండవది ఏంటంటే కాల్లోంచి వెయిన్స్ తీసుకుంటారు. సో వెయిన్స్ ఏంటంటే తక్కువ ప్రెషర్ని తట్టుకునేటువంటివి. కానీ మనం ఇక్కడ బైపాస్ చేసినప్పుడు ఏంటంటే హార్ట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, 120/80 ఉంటుంది. అదే వెయిన్స్లో ఏంటంటే 10 మిల్లీమీటర్స్ అంతే ఉంటుంది. అంటే దాదాపు మనము 10 రెట్లు ఎక్కువ ప్రెషర్ తట్టుకోవాలి. అందువల్ల ఏంటంటే వెయిన్స్లో కూడా బ్లాకేజెస్ డెవలప్ అవుతాయి. సో అది జనరల్గా ఏంటంటే 50% ఆఫ్ ద వెయిన్ గ్రాఫ్ట్స్ 10 ఇయర్స్ లోపల మూసుకుపోయే అవకాశం ఉంటుంది, అందులో బ్లాక్స్ ఏర్పడతాయి. సో అందువల్ల ఏంటంటే ఈ బైపాస్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ సిటీ యాంజియో కానీ యాంజియోగ్రామ్ కానీ చేసుకోవడం అవసరం. అయితే ఆ తర్వాత ఏముందంటే అందులో బ్లాక్ ఏర్పడినప్పుడు ముందు తెలుసుకోకపోవడం వల్ల మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ అనేది రావచ్చు, 10 ఏళ్ళకి కానీ 15 ఏళ్ళకి కానీ. అట్లా వచ్చినప్పుడు ఆ వెయిన్ గ్రాఫ్ట్లో స్టెంట్ పెట్టడం అనేది ఒక చికిత్సా విధానం. ఎందుకంటే మళ్ళీ రెండోసారి బైపాస్ అనేది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆ బైపాస్ చేసిన వెయిన్లోంచి వెళ్ళడానికి. దానిలో ఏంటంటే మనం ఇక్కడ వీరికి తిమ్మన్న గారు అని చెప్పేసి నియర్లీ 66 ఇయర్స్, వారికి 2008లో బైపాస్ అయింది. ఆ తర్వాత చెకప్లో ఉన్నారు, కానీ ఈ యాంజియోగ్రాము ఇది చేసుకోలేదు వారు. అక్టోబర్లో మళ్ళీ హార్ట్ అటాక్ రావడం జరిగింది. సో ఇక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మొత్తం బ్లాక్ అయిందని చెప్పడం, వాళ్ళు తెలుసుకొని హైదరాబాద్ రావడం, అక్కడ మెడికవర్ సికింద్రాబాద్లో వారికి వెయిన్ గ్రాఫ్ట్ లోపల ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ చేసి 2 స్టెంట్స్ను అమర్చడం జరిగింది. అది నవంబర్ 1వ తారీఖు నాడు చేశాము. దాని తర్వాత వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అది ఆ విషయం గురించి ఒకటి చెప్పాలని. దాని తర్వాత బైపాస్ అయిన తర్వాత కూడా రెగ్యులర్గా యాస్పిరిన్, తర్వాత క్లోపిడోగ్రెల్, ఈ ఏవైతే బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయో అవి వాడటము, కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవడము, అట్లాగే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే, ఉదాహరణకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే అవి అదుపులో పెట్టుకోవడము, ఎవ్రీ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ చెకప్స్ చేసుకోవడం అనేది అవసరం. సో ఈ విషయం గురించి కొంత అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ సమావేశం చేశాము. అంతేకాకుండా మెడికవర్ హాస్పిటల్ అనేది సికింద్రాబాద్లో ఇప్పుడు ఒక 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము. మనకు ఇండియాలో 25 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో అధునాతన చికిత్సా విధానాలన్నీ కూడా మనం చేస్తున్నాము. కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అన్నీ కూడా అక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఉద్దేశంతో ఈరోజు మనం మాట్లాడడం జరిగింది. వారు కూడా వారి అభిప్రాయాన్ని వారు మీతో పంచుకుంటారు. తర్వాత ఏదైనా ప్రశ్నలు ఉంటే వాటిని మనం డిస్కస్ చేస్తాం. అయితే సో ఇప్పుడున్న పద్ధతుల్లో ఏంటంటే ఎక్కువగా బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే చాలా మటుకు స్టెంట్ ప్రక్రియ ద్వారా చేస్తున్నాము. ఆ స్టెంటింగ్లో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు 4th జనరేషన్ డ్రగ్ కోటెడ్ స్టెంట్స్ ఉపయోగిస్తున్నాము. అంతేకాకుండా కరోనరీ ఇమేజింగ్ అనే ప్రక్రియ కూడా ఉంది. అందులో ఏంటంటే కరోనరీ ఆర్టరీ లోపలే ఒక కెమెరా పంపించేసి దానిలో ఆ నరం యొక్క వ్యాసం ఎంత ఉన్నది, దానిలో లెంత్ ఎంతవరకు, దాని మేరకు పూడిక ఉంది, స్టెంట్ సైజ్ ఎంత, ఇట్లాంటివన్నీ తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా లేటెస్ట్గా ఇప్పుడు ఓసీటీ అనేది వచ్చింది, ఐబస్ అనేది ఉంది. ఓసీటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తూ మనం ఏదైతే కెమెరా పెట్టి రన్ తీసుకుంటామో ఆటోమేటిక్గా దానిలోనే ఎడ్జ్ డిటెక్షన్ అయిపోతుంది. ఏ సైజు స్టెంట్ కరెక్ట్గా వేయాలి, ఎంత లెంత్ వేయాలి అనేది కూడా మనకు వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే కరెక్ట్ సైజ్ ఆఫ్ స్టెంట్, కరెక్ట్ లెంత్ వేయడం వల్ల
ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రాకుండా మనం సులువుగా చేయొచ్చు. క్షేమంగా పేషెంట్‌కి చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య ఏంటంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఏజ్ అనేది పెరిగిపోయింది. మన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరగడం వల్ల వాళ్ళు కూడా ఎక్కువ కాల్సిఫైడ్ డిసీజ్ ఉంటుంది. అంటే ఆ గుండె నరం పైన కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి లోపలికి కూడా చొచ్చుకొని వస్తాయన్నమాట. సో, కాల్షియం ఉన్నప్పుడు ఏంటంటే అది ఒక స్టీలు రింగ్ మాదిరిగా ఉంటుంది. సో, దానిలో మనం స్టెంట్ గాని, బెలూన్ గాని పెట్టినప్పుడు ఆ రింగ్ ఎక్స్‌పాండ్ అవ్వదన్నమాట. సో, దాన్ని బ్రేక్ చేయడానికి కూడా మనకు కొన్ని పరికరాలు అవసరం. అయితే అన్ని హాస్పిటల్స్‌లో అవి అందుబాటులో ఉండవు. అట్లాగే ఆ చికిత్సా విధానంలో కూడా మనకు తగిన నైపుణ్యం అవసరం. సో, అందులో ఉదాహరణకి రోటాబ్లేటర్ అని గాని, లేకపోతే లేజర్ గాని, తర్వాత ఇప్పుడు ఐవీఎల్ బెలూన్స్ ఇట్లాంటి కొన్ని పరికరాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ చూసుకొని చేస్తే ఏంటంటే ప్రొసీజర్ చేసేటప్పుడు రిస్క్ అనేది ఉండదు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాని గురించి మనం స్టడీ చేసుకొని అవి నేర్చుకొని ఆ టెక్నిక్స్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది పేషెంట్‌కి. ఇవి రెగ్యులర్‌గా అయితేనే ఉంటాయి సార్ బైపాస్. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి నేను ట్రైనింగ్‌లో ఉన్నాను. అమెరికాలో 3 ఏళ్ళు చేసొచ్చాను. దానివల్ల ఏంటంటే ఇటువంటి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ బాగా చేయడం అనేది జరుగుతుంది. అయితే అవన్నీ చేయాలంటే ఏంటంటే మనకు ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఈ ఎక్విప్‌మెంట్ అన్నీ అందుబాటులో ఉండాలి. అవి మనకి ఇప్పుడు మెడికవర్ సికింద్రాబాద్‌లో అన్ని ఎక్విప్‌మెంట్స్‌తో పాటు పెట్టడం అనేది జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా మనం ఇండియాలో ఇప్పుడు 25 ఇయర్స్ నుంచే హార్ట్ అటాక్ పేషెంట్‌లని మనం చూస్తున్నాం. సో, అందువల్ల ఏంటంటే యువత కూడా ఏంటంటే ముఖ్యంగా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటిస్ గాని, లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా, బీపీ ఉందా, ఇవన్నీ ఏంటంటే కేవలం ఒక చిన్న రక్త పరీక్ష ద్వారానే మనం తెలుసుకోవచ్చు. సో, అవి ఉన్నప్పుడు వాటికి తగినట్టుగా అందరికీ మందులు కూడా అవసరం లేదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరం. అంటే డైట్ కంట్రోల్ గాని, ఎక్సర్సైజ్ గాని అవి చేసుకోవడం వల్ల కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎవరికైతే హై రిస్క్ ఉందో, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా 40 ఇయర్స్ లోపలే ఎవరికైనా హార్ట్ అటాక్ రావడం గానీ, సడెన్ కార్డియాక్ అరెస్ట్ గానీ ఇట్లాంటివి అయినప్పుడు సింపుల్‌గా సీటీ కరోనరీ యాంజియోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే నరంలో కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఉంటుంది. ఒక 8 సెకండ్ల లోపలే సీటీ స్కాన్ రొటేట్ అయిపోయి హార్ట్ పిక్చర్స్ తీసుకుంటాం. అందులో ఏమైనా బ్లాక్స్ మొదలవుతున్నాయని తెలిస్తే గనక కొన్ని మందులు స్టాటిన్స్ కానీ, లేకపోతే బ్లడ్ థిన్నర్స్ గానీ వాళ్ళకి పెట్టడము. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే మోడిఫై చేసుకోవడం జరుగుతుంది. సో, దానివల్ల ఏంటంటే మనం 5 ఏళ్లలో వచ్చేదాన్ని ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ల వరకు రాకుండా మనం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఓవరాల్ హెల్త్ అనేది బెటర్‌గా ఉంటుంది. అదేవిధంగా ఈ సీటీ యాంజియో అనేది ఎవ్రీ 5 ఇయర్స్‌కోసారి చేసుకోవచ్చు. అందులో ఏమైనా బ్లాక్స్ పెరిగినాయా లేదో తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువున్నాయో, అంటే డయాబెటిస్ గానీ, హై కొలెస్ట్రాల్ గానీ, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్, ఓవర్ వెయిట్, స్మోకింగ్ ఇట్లాంటి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ నేను చెప్పినట్టు 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు అది చేసుకోవడం అనేది బెటరు. అట్లాగే బైపాస్ అయిన తర్వాత కూడా ఎవ్రీ 5 ఇయర్స్ లేదా స్టెంట్ అయిన తర్వాత 5 ఇయర్స్‌కోసారి అది చేయడం వల్ల ఆ బైపాస్ గ్రాఫ్ట్స్ ఎట్లా ఉన్నాయి? అవి పనిచేస్తున్నాయా లేదా? వాటిలో ఏమైనా బ్లాక్స్ ఏర్పడ్డాయా? అట్లాగే స్టెంట్ అయిన తర్వాత స్టెంట్ ఎట్లా ఉంది? స్టెంట్ లోపట ఏమైనా బ్లాక్ వచ్చిందా? అనేది మనం ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి తగినటువంటి మందులు గానీ, అవసరమైతే మళ్ళా ప్రొసీజర్స్ ఏమైనా చేయాల్సి రావచ్చు.